నేను కొన్ని బెనిఫిట్స్ చెప్తాను, అవన్నీ కలిగి ఉన్న యొక్క వీడియోని మీరు ఇవాళ చూడబోతున్నారనమాట. వీటిలో ఏ విటమిన్ ఉండడం వల్ల ఐస్ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్గా ఉంటుంది, ఇంకా డయాబెటిక్స్కి కూడా సపోర్టివ్గా ఉంటుంది, అంటే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ పర్పస్కి ఈజీగా ఉంటుంది. స్పొరామిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అందరికీ నమస్కారం, నేను మీ ఈఆర్ఎంని. ఇప్పటి వరకు మీరు నా ఛానల్లో చాలా రకాల పంటలు చూసారు, కూరగాయలు అన్నీ కూడా. ఈరోజు నేను మీకు ఒక కొత్త పండుతో మీ ముందుకు వచ్చానమాట. అదేంటంటే స్వీట్ పొటాటో, గంజగడ్డ అంటారు. అయితే అది ఎలా సాగు చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టార్టింగ్ అంటే ఎలా నాటుతారు, ఎలా కాస్తుంది, ఎన్ని రోజులకు కాస్తుంది, ఇవన్నీ అనమాట. ఇలా కాడలు తీసుకొని నాటుతారు. దీనికే ఇక్కడ వేర్లు పెడతాయి అనమాట. వేర్లు పెట్టి చిన్నగా వస్తాయి, చూపిస్తాం. ఇదండి, జస్ట్ ఇలా ఇది నాటుతారు. ఇలా నాటిన తర్వాత ఇదో పైకి ఇలా చెట్టుగా వస్తుంది, కింద ఇలా ఒక దాంట్లో ఒక్కటే వేర్లు పెడతాయి. దీనికి ఇంకా గంజిగడ్డలు వస్తాయి, అది కూడా చూపిస్తాను. ఇదండి ఇట్లా. అయితే ఒక 1 మంత్ 1.5 మంత్కి ఇవి రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. చెట్లు చూడండి ఎలా ఉంటాయో. ఇదంతా కూడా గంజిగడ్డ చెట్లే. తీసేదారా ఒకటి. రాలేదు. చూస్తున్నారు కదా, ఇలా వేర్లు వస్తాయి. ఇదే గంజిగడ్డ అనమాట. ఇదే మనకు ఇంత లావు అవుతుంది. పొడవు ఎంత పొడవు వస్తుంది, ఇది కూడా గంజిగడ్డే అవుతుంది. అలా అనమాట. ఇది నేతవు కాబట్టి మీకు చూపించడం కోసం నేను ఒకటి కోసేసాను. ఇప్పుడు ఇవైతే చెట్లు అయితే చూసారు కదా, ఆల్రెడీ ఒక పంట అయిపోయి కోసేసి పెట్టారు. అవి చూద్దాం. అవి వచ్చి 1 మంత్ అప్పుడు, ఇవి వచ్చి 4 మంత్స్ తర్వాత. ఇవే అనమాట గంజిగడ్డలు. దున్ని చేస్తారు. ఒకటికి 2-3 సార్లు దున్ని తర్వాత గడ్డలన్నీ కూడా బయట వస్తాయి. అయితే వీటిని కాల్చుకొని పొట్టు తీసేసి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇదన్నమాట గంజిగడ్డ పంట. అయితే వీటిని మనం పచ్చివి తినచ్చు. ఇంకా మేమైతే ఉడికించుకొని చక్కెర వేసుకొని లేదా బెల్లం వేసుకొని తింటాము. ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే చిప్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. బనానా చిప్స్, ఆలు చిప్స్ అలా చేసుకుంటాం కదా, అలా స్వీట్ పొటాటో చిప్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా వీటి వల్ల హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదండి, పచ్చి కూడా తిన్నామనుకోండి చాలా తీయగా ఉంటుంది. ఉడికించినప్పుడు అయితే ఈ పైన తీసేస్తాం, లోపలిది మాత్రమే తింటాం అన్నమాట. ఇలాంటి మరెన్నో కొత్త విషయాల కోసం స్టే ట్యూన్ టు ఈఆర్ఎంని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.